హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మొదటి అంశాన్ని గమనించినట్లయితే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్. ఇలా ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయడం ఇది మూడవసారి. గతంలో రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం కోసం ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరి, అదేవిధంగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బైరామ్ సింగ్ షెకావత్ తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఆర్ వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే 2022 ఆగస్టు 11న 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇతని పదవి కాలం 2027 ఆగస్టు వరకు ఉన్నప్పటికీ 2025 జూలై 21 నాడు అనారోగ్య కారణాల చేత ఆర్టికల్ 67 సబ్ క్లాస్ ఏ ప్రకారం రాష్ట్రపతి గారికి తన రాజీనామా లేఖను పంపినారు. అయితే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడే సందర్భాలను మనం గమనించినట్లయితే, 1 అతని పదవీ కాలం పూర్తి అయినప్పుడు, 2 అతను రాజీనామా చేసినప్పుడు, 3 అతడిని తొలగించినప్పుడు, 4 సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పినప్పుడు, మరియు చివరి సందర్భం ఉపరాష్ట్రపతి తన పదవిలో ఉన్నప్పుడు మరణించినప్పుడు ఈ పదవి ఖాళీ ఏర్పడడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ప్రకరణలు 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతిని గురించి తెలుపుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతి పదవిని మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలను గమనించినట్లయితే ఇతను రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఎప్పుడైనా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. కేవలం 6 నెలలు మాత్రమే తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండడం జరుగుతుంది. అదే అమెరికాలోనైతే శాశ్వతంగా ఆ పదవీ కాలం ముగిసే వరకు రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతను భారతరత్న మరియు పద్మ పురస్కారాల కమిటీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. మరియు దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాలకు కూడా ఛాన్సలర్గా ఉపరాష్ట్రపతి వ్యవహరించడం జరుగుతుంది. మరొక అంశాన్ని గమనిస్తే, విరామం లేకుండా 4078 రోజులు ప్రధానమంత్రిగా పరిపాలన చేసిన 2వ ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించడం జరిగింది. ఇతను 2014 మే 26 నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఈ రికార్డు గతంలో ఇందిరాగాంధీ గారి పేరు మీద ఉండడం జరిగింది. ఇందిరాగాంధీ గారు 4077 రోజులు విరామం లేకుండా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు 4077 రోజులు ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్నారు. అదేవిధంగా అత్యధిక కాలం విరామం లేకుండా ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారంటే మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. ఈ విధంగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వారిలో మొదటి స్థానంలో జవహర్లాల్ నెహ్రూ ఉండగా, 2వ స్థానంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన స్థానంలో ఇందిరాగాంధీ గారు కొనసాగడం జరుగుతుంది. ఈమె 15 సంవత్సరాల 365 రోజులు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా 3వ స్థానంలో నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల 65 రోజులు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా 4వ స్థానంలో 10 సంవత్సరాల కాలం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా వరుసగా 3 సార్లు లోక్సభలలో మెజారిటీ పొంది ప్రధానమంత్రులుగా కొనసాగిన వారు కేవలం 2 మాత్రమే ఉండడం జరిగింది. వారు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాగా, 2వ వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాత్రమే వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్రం తర్వాత పుట్టిన వ్యక్తులలో 3 సార్లు ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రికార్డు సృష్టించడం జరిగింది.
మరొక అంశాన్ని గమనించినట్లయితే MiG-21 యుద్ధ విమానాల సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత వాయుసేన. ఈ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 2025 నుంచి వాటి సేవలను ఉపసంహరిస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం మన సైన్యం దగ్గర 36 MiG-21 యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే వీటి స్థానంలో మన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నిర్మించినటువంటి తేజాస్ మార్క్ 1 అనే లైట్ వెయిట్ యుద్ధ విమానాలను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇక MiG-21 యుద్ధ విమానాలు ఇటీవల కాలంలో అత్యధికంగా కూలిపోవడం ద్వారా వీటికి శవపేటికలు అనే పేరు కూడా రావడం జరిగింది. అయితే ఈ యుద్ధ విమానాలు గతంలో కార్గిల్ యుద్ధంలో కానీ, బంగ్లాదేశ్ విముక్తి చెందినప్పుడు యుద్ధంలో కానీ భారతదేశానికి విజయం సాధించడంలో కీలక పాత్రను పోషించడం జరిగింది. ఈ యుద్ధ విమానాలను మనం 1963 నుంచి భారత వాయుసేనకు సేవలు అందించడం జరుగుతుంది. అయితే వీటిని మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వీటిని మికోయాన్ గురువిచ్ డిజైన్ బ్యూరో అనే సంస్థ నిర్మించడం జరుగుతుంది. మరొక అంశాన్ని గమనించినట్లయితే యునెస్కో నుంచి వైదొలిగిన అమెరికా యునెస్కో నుంచి వైదొలగడం ఇది మూడవసారి. గతంలో మొదటిసారి 1984లో వైదొలగగా, రెండవసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో వైదొలగడం జరిగింది. మూడవసారి ఇప్పుడు 2025లో వైదొలుగుతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన 2026 డిసెంబర్ 31 నుంచి అమలు కానుంది. అయితే యునెస్కో నుంచి అమెరికా వైదొలగడానికి గల కారణాలు ఏమని పేర్కొందంటే, యునెస్కో అనేది ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందనే కారణంతో వైదొలుగుతున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే యునెస్కో అంటే అబ్రివేషన్ చూస్తే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్ దేశంలో ఉంది. దీని డైరెక్టర్ జనరల్గా అడ్రీ అజౌలే ఉన్నారు. మరొక అంశాన్ని పరిశీలిస్తే మణిపూర్లో మరో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపు. అయితే మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఫిబ్రవరి 13, 2025 నాడు రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. అయితే మణిపూర్లో కూకీ మరియు మైతేయ తెగల మధ్య ఘర్షణలు ఏర్పడడంతో పరిపాలన అదుపు తప్పడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది. దాంతో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించగా దాని గడువు ఆగస్టు ముగడంతో ఆగస్టు నుంచి మరో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రకటించడం జరిగింది. అయితే ఈ రాష్ట్రపతి పాలనను రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రాలలో విధిస్తారు. అయితే ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా ఉండడం జరిగింది. ఇతను ఆ రాష్ట్రానికి పరిపాలనా అధికారిగా కొనసాగుతున్నారు. మరొక అంశం, దేశంలో మొదటి హైడ్రోజన్ రైలు కోచ్ను విజయవంతంగా పరీక్షించిన రైల్వే. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ పరీక్షను నిర్వహించడం జరిగింది. అయితే ఈ హైడ్రోజన్ రైలును హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద అభివృద్ధి చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా వారసత్వ ప్రాంతాలు మరియు కొండ ప్రాంతాలలో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ఈ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకంను ప్రారంభించడం జరిగింది. కరెంట్ అఫైర్స్లో మరొక అంశాన్ని గమనించినట్లయితే ఆసియా కప్ క్రికెట్ T20 టోర్నీ UAEలో జరగనుంది. ఇది సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. ఇందులో 8 టీములు 2 గ్రూపులుగా పాల్గొంటాయి. ఆ 8 టీములు ఏవంటే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, హాంకాంగ్ మరియు UAE జట్లు పాల్గొంటాయి. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ ఎవరున్నారంటే మోసిన్ నఖ్వీ ఉండడం జరిగింది. మరొక అంశాన్ని గమనించినట్లయితే ఆపరేషన్ మహాదేవ్. ఇది దేనికోసం చేపట్టిరంటే పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి అయినటువంటి సులేమాన్ను మరియు అతని 2 అనుచరులను ఏరివేయడానికి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ అడవులలో భారత సైన్యానికి చెందినటువంటి ఎలైట్ పారా కమాండోలు చేపట్టిన చర్య. ఇందులో సులేమాన్ను మరియు అతని 2 అనుచరులను
భారత సైన్యం చంపడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ను గమనిస్తే ఇది పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపినటువంటి చర్య. మరొక అంశాన్ని గమనిస్తే ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత ఉన్న నేతగా మొదటి స్థానంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలవడం జరిగింది. అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో మోడీకి 75% మంది మద్దతు తెలపడం జరిగింది. ఈ సర్వేలో రెండో స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్కు 59% ప్రజలు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా మూడో స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్ 57% ప్రజల మద్దతుతో నిలవడం జరిగింది. నాలుగో స్థానంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ 56% ప్రజల విశ్వాసం ఉన్నట్లు ఈ సర్వే తెలపడం జరిగింది. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 45% ప్రజల విశ్వాసంతో 8వ స్థానంలో నిలవడం జరిగింది. మరొక కరెంట్ అఫైర్స్ అంశాన్ని గమనిస్తే ఫీడే మహిళల చెస్ ప్రపంచ కప్ విజేతగా 19 సంవత్సరాల దివ్యా దేశ్ముఖ్ నిలవడం జరిగింది. ఈమె మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ ప్రపంచ కప్ జార్జియాలోని బటుమి వేదికగా జరగడం జరిగింది. ఈ ప్రపంచ కప్లో మొదటిసారిగా భారతదేశానికి చెందినటువంటి 2 క్రీడాకారిణులు ఫైనల్లో ప్రవేశించడం జరిగింది. ఒకరు దివ్యా దేశ్ముఖ్, మరొకరు కోనేరు హంపి. విజేతగా దివ్యా దేశ్ముఖ్ నిలవగా రన్నరప్గా కోనేరు హంపి నిలవడం జరిగింది. విజేతకు 43 లక్షల బహుమతి లభించనుండగా రన్నరప్కు 30 లక్షల బహుమతి అందజేయనున్నారు. ఈ విజయంతో దివ్యా దేశ్ముఖ్ భారత్ తరపున గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా పొందడం జరిగింది. దీంతో భారత్ తరపున గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి 88వ వ్యక్తిగా దివ్యా దేశ్ముఖ్ నిలవడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ IRDAI చైర్మన్గా అజయ్ సేత్ నియామకం జరిగింది. ఇతను 3 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. మరొక అంశాన్ని గమనిస్తే అశ్లీల చిత్రాలు ప్రచారం చేసే 24 యాప్లను మరియు వెబ్సైట్లను నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే చైనీయులకు భారత పర్యాటక వీసాలను ప్రారంభించిన భారతదేశం 2019లో జరిగినటువంటి గాల్వాన్ లోయలో సైనిక ఘర్షణ తర్వాత చైనీయులకు వీసాలను ఇవ్వడం భారత్ నిలిపివేయడం జరిగింది. అయితే ఈ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడడంతో మళ్ళీ చైనీయులకు పర్యాటక వీసాలను భారత్ ప్రారంభించడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమగ్రమైన పర్యావరణం మానవ హక్కు అని అంతర్జాతీయ న్యాయస్థానం వనవాతు ద్వీపదేశం దాఖలు చేసినటువంటి వాద్యంపై తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మనం అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు ఎవరంటే యూజా ఇవసావా అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం నెదర్లాండ్లోని ది హేగ్ నగరంలో ఉంది. మరొక అంశాన్ని గమనిస్తే జూలై 23, 2025 నాడు లోక్సభలో జాతీయ క్రీడల పాలన బిల్లును ప్రవేశపెట్టిన క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని క్రీడా పాలనలో సంస్కరణలు చేపట్టడం. అయితే బిల్లులోని ముఖ్యమైన అంశాలను గమనిస్తే మొదటిది జాతీయ క్రీడల బోర్డును ఏర్పాటు చేయడం. అయితే ఈ బోర్డు ద్వారా జాతీయ క్రీడా సమైక్యలకు గుర్తింపునివ్వడం, అదేవిధంగా గుర్తింపును రద్దు చేయడం వంటి అంశాలలో ఈ బోర్డుకు విశేష అధికారాలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మరో అంశాన్ని గమనిస్తే జాతీయ క్రీడల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం. ఈ ట్రిబ్యునల్ ద్వారా క్రీడలకు సంబంధించిన అనేక వివాదాలను పరిష్కరించే విశేష అధికారాలు కూడా ఈ ట్రిబ్యునల్కు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ నుంచి సెలక్షన్ వరకు వివిధ వివాదాలను ఈ ట్రిబ్యునల్ అయితే పరిష్కరించడం జరుగుతుంది. ఈ ట్రిబ్యునల్లో ఒక చైర్మన్ మరియు 3 సభ్యులు ఉంటారు. ఈ ట్రిబ్యునల్కి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు కూడా ఉంటాయి. అదేవిధంగా మరొక అంశం గమనిస్తే ఎన్నికల ప్యానెల్. ఈ ఎన్నికల ప్యానెల్ అనేది క్రీడా సంఘాలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ, అథ్లెటిక్ కమిటీల ఎన్నికలను ఈ ప్యానెల్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరో అంశాన్ని గమనిస్తే క్రీడా పాలకుల వయస్సు మరియు పదవీకాలకు సంబంధించిన అంశం ఉంటుంది. ఇందులో
ఈ క్రీడా సమైక్యంలోని అధ్యక్షులు మరియు కార్యదర్శులు కోశాధికారులు గరిష్టంగా 12 ఏళ్ల వరకు వరుసగా 3 పర్యాయాలకు మించి పదవుల్లో కొనసాగరాదని మరియు వారి వయోపరిమితి 70 సంవత్సరాలకు మించి ఉండరాదని చెప్పి ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా సమైక్యల ఎగ్జిక్యూటివ్ కమిటీలు 15 మందికి మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఈ కమిటీలలో 2 క్రీడాకారులు మరియు 4 మహిళలు ఉంటారని కూడా ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ బిల్లులోని మరొక ముఖ్యమైన అంశం దేశంలోని అన్ని క్రీడా సంఘాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. మరొక కరెంట్ అఫైర్స్ని గమనించినట్లయితే డెన్మార్క్లోని ఆల్బాగ్ యూనివర్సిటీ విద్యార్థులు గాల్లో ఎగరడంతో పాటు నీటి లోపల ఈదే డ్రోన్లను అభివృద్ధి చేయడం జరిగింది. మరొక కరెంట్ అఫైర్స్ ఇటలీలో డిసెంబర్ 6 నుంచి 14 వరకు జరిగే మిలాన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు తెలంగాణ చేనేత కళాకారుడు రాజేంద్ర వర్మను కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేయడం జరిగింది. జూలై 25ను అంతర్జాతీయ న్యాయ శ్రేయో దినోత్సవంగా జరుపుకుంటాము. నిస్సార్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో. నిస్సార్ అనగా నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది ఇస్రో మరియు నాసా యొక్క ఉమ్మడి ఉపగ్రహం. దీనిని ఆంధ్రప్రదేశ్లోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. దీన్ని జూలై 30, 2025 సాయంత్రం 5:40 నిమిషాలకు GSLV F-16 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ ఉపగ్రహం యొక్క వ్యయం వచ్చేసి 11,200 కోట్లు. ఇది ఒక భూపరిశీలక ఉపగ్రహం, అనగా భూమికి సంబంధించిన అన్ని వాతావరణ పరిస్థితులలో భూమిని పరిశీలించి భూమిపైన నీరు మరియు అడవులు మొదలగు వాటి గురించి విశ్లేషిస్తుంది. దీని యొక్క జీవితకాలం వచ్చేసి 5 సంవత్సరాలు. దీని బరువు 2,393 కేజీలు కాగా దీన్ని సూర్య అనువర్తిత కక్షలో 747 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 90 రోజుల తర్వాత పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని గురించి గమనిస్తే ఇది రాత్రి పగలు తేడా లేకుండా అన్ని వాతావరణ పరిస్థితిలో భూమిని అయితే పరిశీలించడం జరుగుతుంది. దీనిలో స్వీప్ సార్ అనే పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల ఏదైతే పరిశీలించవలసిన ప్రాంతాన్ని వేగంగా 3Dలో పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఒకేసారి ఇది 240 కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని పరిశీలించి చిత్రాలను 10 మీటర్ల స్పష్టతతో చిత్రాలను ఇస్తుంది. అదేవిధంగా భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలను 12 రోజులకోసారి పరిశీలిస్తుంది. ఈ ఉపగ్రహం భూమిని చుట్టి రావడానికి 97 నిమిషాలు పడుతుంది. ఈ ఉపగ్రహంలో పరికరాలను గమనిస్తే ఎల్ బ్యాండ్ రాడార్, దీన్ని నాసా రూపొందించడం జరిగింది. దీని తరంగ దైర్ఘ్యం 24 సెంటీమీటర్లు. ఈ తరంగాలు దట్టమైన అడవులు మరియు నేల మంచు గుండా చొచ్చుకుపోయి భూమిని పరిశీలన చేస్తాయి. అదేవిధంగా ఎస్ బ్యాండ్ రాడార్, ఇది ఇస్రో రూపొందించడం జరిగింది. దీని యొక్క తరంగ దైర్ఘ్యం 12 సెంటీమీటర్లు. ఇది భూ ఉపరితలంపై చిన్నపాటి వివరాలను పరిశీలిస్తుంది. ఇది పంటల ఎదుగుదల, మంచు విస్తీర్ణం, ఉపరితలంపై ఆకృతుల్లో వచ్చే స్వల్ప మార్పుల వంటి వాటిని ఈ ఎస్ బ్యాండ్ రాడార్ విశ్లేషించడం జరుగుతుంది. అదేవిధంగా మరొక పరికరాన్ని గమనిస్తే అది మెష్ రిఫ్లెక్టర్. దీని వెడల్పు 12 మీటర్లు. ఇది నాసా అభివృద్ధి చేసింది. ఇది రోదసీలోకి వెళ్ళాక పూర్తిగా విచ్చుకుంటుంది. అప్పుడు దీని పరిమాణం బ్యాడ్మింటన్ కోర్ట్ అంతా ఉంటుంది. దీని యొక్క విధి ఏంటంటే డాటాను పంపడం మరియు ఇక్కడ నుంచి పంపిన డాటాను రిసీవ్ చేసుకోవడం దీని యొక్క పని.